పవన్ కళ్యాణ్ మోడీతోనే ఉన్నారు అని మీ నాయకులంతా కూడా విమర్శలు చేసిన పరిస్థితి. మరి అటువంటి పవన్ తోటి కలవడానికి ఏ రకంగా ముందుకెళ్తున్నారు? నేను అందుకే బెస్ట్ ఎగ్జాంపుల్ షార్టెస్ట్ రూట్ లో చెప్పాను. అఖిలేష్ యాదవ్ గారు కానీ మాయావతి కానీ ఎన్నెన్నో మాట్లాడుకున్నారు. ఇక్కడ కూడా కలిసేదానికి అవకాశాలు ఉంటాయి. డెఫినెట్ గా నేను చెప్పగలుగుతున్నాను. కార్యకర్తల్లో నాయకుల్లో కొద్దిగా సదుపాయం రెండు పార్టీల్లో కొద్ది వరకు వచ్చిందనేది మాత్రం 100% అది అది మామూలుగా మార్చిలో డిసిషన్ తీసుకోవచ్చు అనుకుంటా. మేము వదిలేసిన మాకు వద్దనుకున్న రాజ్యసభ సీట్లను తీసుకొని టీజీ వెంకటేష్ అనే ఒక వ్యక్తి పర్యావరణాన్ని అడ్డగోలుగా మీ వ్యర్థాలని నదుల్లో కలుషితం చేసే కర్నూలు పారిశ్రామికవేత్త టీజీ వెంకటేష్ పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చెప్తా ఉన్నాం. పనికి మాలినవి మాట్లాడటం మానేసి పనికి వచ్చేవి మాట్లాడటం నేర్చుకోండి టీజీ వెంకటేష్ గారు. మేము వద్దనుకుంటే పడేసిన రాజ్యసభ సీటుకి నువ్వు మాట్లాడుతున్నావు, జాగ్రత్త. ప్రజల మనోభావాలతో ఆడుకోకు, తెలిసి తెలియకుండా మాట్లాడుకో. పెద్ద మనిషి అని మర్యాద ఇచ్చాను. నువ్వు అదుపు తప్పి మాట్లాడితే నేను వేరే వ్యక్తిని గుర్తుపెట్టుకోండి. పెద్దరికం నిలబెట్టుకోండి. ఇష్టానికి మాట్లాడకండి మీరు.